శ్రీరామ జయం. రామునకు సంబంధించి ఎన్నో శ్లోకాలు ఉన్నాయి. ఆడవారు మాత్రమే ప్రత్యేకంగా చదువుకోవలసిన శ్లోకం ఏదైనా ఉందా? రాముడు అనగానే శ్రీరాఘవం దశరథాత్మ ప్రమేయం, ఇలా ఎన్నో శ్లోకాలు మనకి జ్ఞాపకం వస్తాయి. ఆపదామ భర్తారం దాతారం సర్వసంపద. చాలా ఏ శ్లోకం చదివితే ఆడవారికి ప్రత్యేకంగా రామానుగ్రహం లభిస్తుంది. రాముడిని పూజించడం అంటే లలితాదేవిని పూజించినట్లే. శ్రీరాఘవం దశరథాత్మ ప్రమేయం ఇలాంటి శ్లోకాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఒకానొక ప్రత్యేకమైనటువంటి శ్లోకం, మహిళలు ఈ శ్లోకాన్ని చెబితే భార్యాభర్తల మధ్య గొడవలు ఏవైనా ఉంటే తొలగిపోతాయి. ఆ శ్లోకం శ్రీరామచంద్ర ఆశ్రిత పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంభోరుహ చంచరీక నిరంతరం మంగళమాతనోతు. ఆ శ్లోకం ఈ శ్లోకం. సీతమ్మ వారి వదనం అంభోరుహము, కమలము. అలాంటి అంబోరుహమును సదా చూస్తూ చంచరీకము వలె, తుమ్మెద వలె, భ్రమరము వలె అన్యోన్యంగా వెంట ఉండేటటువంటి స్వభావం రామునకు మాత్రమే ప్రత్యేకం. వివాహం అయిన మహిళ ఈ శ్లోకాన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒక్కసారి చెప్పుకున్నా చాలు. భర్తతో ఏవైనా వైమనస్యాలు ఉన్న ఎడల అవన్నీ తొలగిపోతాయి. ఏమీ లేని ఎడల ఉన్న ప్రేమ, అన్యోన్యత, అనురాగం, అభిమానం రెట్టింపుగా మారుతుంది అనడంలో ఏ సందేహము లేదు. 42 ఏళ్ల వయసు సీతాదేవి, 48 ఏళ్ల వయసు రామచంద్రమూర్తి, అంతే వారి జీవితం. అంత అల్పకాలం జీవించినప్పటికీ వారి యొక్క వృత్తాంతాన్ని ఇన్ని వేల లక్షల సంవత్సరాలుగా మనం ప్రతిరోజు వింటున్నాం. కనీసంగా ఆదివారం నాడైనా వినాలి అంటారు పెద్దలు. ఆదివారం రామచంద్రమూర్తికి సంబంధించిన వారం, ప్రత్యేకం. ఇది సూర్యుని వారం. ఆదివారం భానుడికి సంబంధించిన వారం. రామచంద్రమూర్తి ఇనుగుల వంశ ప్రభువు, సూర్య వంశంలో ప్రభవించిన చక్రవర్తి కనుక ఆ రామచంద్రుడిని ఆదివారం నాడు స్మరిస్తూ, మహిళలు వారమంతా కుదరకపోయినా కార్యాలయం ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది, తొందరపాటు పనులు ఉంటాయి, అవకాశాలు ఉంటాయో ఉండవో, ఆదివారం నాడైనా ఇంటిలో రామచంద్రమూర్తి చిత్రపటాన్ని, అర్చామూర్తిని, ఇంట్లో ఏది ఉంటే దానిని చక్కగా కడిగి తుడిచి గంధం కుంకుమ చేత అలంకరించి పుష్పమాలికల చేత చక్కగా సేవించుకొని శ్రీరామచంద్ర ఆశ్రిత పారిజాత, ఆశ్రయం కోరిన వారికి ఆ రామచంద్రమూర్తి కల్పవృక్షం వలె, పారిజాతం వలె సమస్త కోరికలను నెరవేర్చేటటువంటి పరమదైవం కదా, సమస్త కళ్యాణ గుణములు కలవాడు కదా. అలాంటి ఆ రాముడిని స్మరించాలి అంటే సీతమ్మ వారి పక్కనే రాముడు ఉంటాడు. సీత లేకుండా రాముడు లేడు కదా, రాముడు లేకుండా సీత ఉండదు కదా. కనుక సీతాముఖాంభోరుహ చంచరీక నిరంతరం మంగళమాతను. ఈ శ్లోకాన్ని వివాహం అయినటువంటి మహిళలు, ప్రత్యేకంగా వివాహితలు ప్రతిరోజు చెప్పాలి. కనీసంగా ఆదివారాలైనా చెబితే అద్భుతమైన ప్రయోజనాన్ని ఆ రామచంద్రమూర్తి వారికి అందిస్తాడు. తెలుసుకున్నాం కనుక పాటిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.